టీజీ20 లీగ్లో హైదరాబాద్ ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించారు. రంగారెడ్డి రైజర్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే ఛేదించిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు రంగారెడ్డి రైజర్స్ కు ఈ టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. వరుసగా 2 విజయాలతో దూసుకుపోతున్న రంగారెడ్డి రైజర్స్ కు హైదరాబాద్ ఛాంపియన్స్ బ్రేక్ వేసింది. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. అవనీష్ రావు దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన రైజర్స్ 10 ఓవర్లకు 90 పరుగుల మార్క్ ను దాటింది. అవనీష్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయగా ఆదిత్య జివ్వాజీ కూడా దూకుడును కొనసాగించాడు. మధ్య ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి పరుగుల వేగాన్ని కట్టడి చేశారు. అయితే చివరి ఓవర్లలో ఆదిత్య త్యాగరాజన్ చెలరేగడంతో స్కోరు మళ్లీ పెరిగింది. ముఖ్యంగా 17వ ఓవర్లో ఆదిత్య 3 సిక్సర్లు 1 4తో 26 పరుగులు రాబట్టాడు. దీంతో 20 ఓవర్లలో రంగారెడ్డి రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. .196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఛాంపియన్స్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలిన కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలుపు బాట పట్టించాడు. షణ్ముఖ అశ్విన్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అభిరథ్ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ రంగారెడ్డి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 45 బంతుల్లో 99 పరుగులు చేసి శతకానికి 1 పరుగు దూరంలో అవుటైనా మ్యాచ్ ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పేశాడు. అనంతరం యశ్వీర్ గౌడ్ క్రీజులోకి వచ్చి వరుసగా 3 సిక్సర్లు బాది మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. చివర్లో యశ్వీర్ గౌడ్, గణేష్ గడుగు అజేయంగా నిలిచి 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన హైదరాబాద్ ఛాంపియన్స్ వరుసగా రెండో గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అభిరథ్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. యశ్వీర్ గౌడ్ సూపర్ స్ట్రైకర్, గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అభిరథ్ రెడ్డి విధ్వంసక ఇన్నింగ్స్, యశ్వీర్ గౌడ్ మెరుపు ఫినిషింగ్ తో హైదరాబాద్ ఛాంపియన్స్ మరోసారి తన బలాన్ని చాటింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ జట్టు టీజీ20 టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది.